శివాజీరావు గైక్వాడ్. మనలో చాలా మందికి ఈ పేరు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ సూపర్ స్టార్ రజనీ అంటే మాత్రం తెలియని వారు ఉండరు. ఆ పేరు తలుచుకున్న వెంటనే ఒక రకమైన స్టైల్, ఒక రకమైన గ్రేస్, ఒక రకమైన వైబ్ ఇవన్నీ మనల్ని పలకరిస్తాయి. అందుకే ఆయన అభిమానులు రజనీని తలుచుకుంటూ పులకరిస్తారు. బస్ కండక్టర్గా పనిచేస్తున్న శివాజీరావు గైక్వాడ్ సూపర్ స్టార్ రజనీకాంత్గా మారాడన్న విషయం మనలో చాలా మందికి తెలుసు. కానీ అలా మారేందుకు ఆయన పడిన కష్టం, ఎదుర్కొన్న నష్టం, ఆయనకెదురైన అనుభవాలు, ఎదుర్కొన్న అవమానాలు ఇవేమీ చాలా మందికి తెలియవు. సినిమాలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశం రావాలన్నా మేలిమి ఛాయ, మెరిసిపోయే కళ్ళు, చక్కటి ఆహార్యం, చూడముచ్చటైన రూపం ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలి. కానీ పుట్టుకతోనే నల్లని శరీరం, మెల్లకన్ను, ఒంటి నిండా పొగరు, క్షణికావేశం ఇలాంటి అవలక్షణాలన్నీ శివాజీరావు గైక్వాడ్లో ఉండేవి. అలాంటి ఒక వ్యక్తికి సినిమా అవకాశం రావడమే గగనం అనుకుంటే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ అంచెలంచెలుగా ఎదుగుతూ గగనానికి సమానమైన స్థాయికి చేరుకున్నాడు. రజనీ స్టైల్కి ప్రపంచమే ఫిదా అయింది. నిజానికి రజనీ స్టైల్ని ఫాలో అవ్వరు, ఆయన స్టైల్ని సెట్ చేస్తారు. రజనీ ఏం చేసినా దానికో స్టైల్ ఉంటుంది. సిగరెట్ వెలిగించిన, కళ్ళజోడు పెట్టుకున్నా షర్ట్ను వెనక్కన్నా, నడిచిన, డైలాగ్ చెప్పిన, డాన్స్ చేసిన, ఫైట్ చేసిన ఇవేం లేకుండా ఆయన నిలుచున్నా కూడా దానికి ఒక స్టైల్ ఉంటుంది. అందుకే అందం, అభినయం ఇవేమీ రజనీలో లేవన్న విషయాన్ని కోట్లాది మంది అభిమానులు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. అందుకే రజనీ వయసు 75 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నా కూడా ఆయన ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆ